గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. హైదరాబాద్ లో భారీగా యాక్సిడెంట్ ప్రమాదాలు నెలకొంటున్నాయి. వేరు స్థలాల్లో వేరుగా భారీ యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా సరే సరైన ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల విపరీతంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, చనిపోవడం కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి పొద్దున ఫిలిం నగర్ లో యాక్సిడెంట్ అయింది. ఎంత ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యి ఆ ఓవర్ స్పీడ్ వల్ల కారు యాక్సిడెంట్ అవ్వడంతో ఆ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యి డ్రైవర్ త్రుటిలో కొంచెంలో ప్రాణాపాయం తప్పింది. ఆ టైరు పూడి కిందకు పడింది. మీరు విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. బ్లాక్ కారు అంత అంటే లగ్జరీ కార్లు ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంటే ఇది ఎవరి మిస్టేక్ అనేది అర్థం కావట్లేదు. ఫిలిం నగర్ లో మొన్న రీసెంట్ గా కూడా ఒక ఫెరారీ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. హైదరాబాద్ లో రోజుకి సగటున ఇలా ఒక 2 నుంచి 3 యాక్సిడెంట్లు తెలిసి అవుతున్నాయి. ఇంకా ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి అవి రికార్డులోకి రావట్లేదు. పోలీసు వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు. యాక్సిడెంట్ అయ్యి ఘోర ప్రమాదం జరిగిన వాళ్ళు ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా ఇప్పుడు ఫిలిం నగర్ లో అయిందా, మళ్ళీ ఉప్పల్లో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన కారు ఓవర్ స్పీడ్ తో ఢీ కొట్టడంతో భార్య పిల్లలకి తీవ్ర గాయాలయ్యాయి. అతను అక్కడికక్కడే చనిపోయాడు. అది కూడా విజువల్స్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు. అతని మీద నుంచి కారు తొక్కించుకొని వెళ్ళిపోయింది. అదే విధంగా షామీర్పేట ఓఆర్ఆర్ దగ్గర పక్కన కారు ఆపి ఫుడ్ తింటుంటే వెనక నుంచి వచ్చిన కంటైనర్ గుద్దడంతో ఇద్దరికి అక్కడికే తీవ్ర యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. అంటే ఈ విధంగా సరైన రూల్స్ పాటించకపోవడం ఒకటి, అంటే కనీసం మినిమం అవేర్నెస్ తీసుకురావాలి ట్రాఫిక్ గురించి. ఎన్ని వందల యాక్సిడెంట్లు అవుతున్నాయి హైదరాబాద్ లో. సో రెగ్యులర్ గా వింటూనే ఉన్నాము. చిన్న పిల్లలు చనిపోతున్నారు, పెద్దవాళ్ళు చనిపోతున్నారు, రోడ్డు క్రాస్ చేసే టైంలో చనిపోతున్నారు, ట్రాఫిక్ సిగ్నల్ దాటే క్రమంలో సరిపోతున్నారు. ఒక హైదరాబాద్ లోనే ఎన్ని ఉంటే ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించక వేరు ప్రదేశాలు ఇంకా ఎన్ని జరుగుంటాయి. మనకి తెలిసిన ఈ ఒక్క రోజులోనే 3-4 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు ట్రాఫిక్ రూల్స్ పోలీస్ వాళ్ళు ఎంత అవేర్నెస్ తీసుకొని వచ్చి ఎంత పెడుతున్నా కానీ ఇలాంటి ఇన్సిడెంట్ వల్ల చాలా ఘోరం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి క్లియర్ గా మీకు దానికి చూపించడానికి తీసుకొచ్చాను. ఏంటి విజువల్స్, మీరు ఆ విజువల్స్ లో క్లియర్ గా చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి. బంగారం లాంటి జీవితాలు నాశనం అవుతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అక్కడికక్కడే కుటుంబం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. అంటే ఒక్కళ్ళ తప్పు వల్ల వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. సంపాదించే వ్యక్తి చనిపోతే వాళ్ళ కుటుంబానికి దిక్కెవరు? సో ఇలాంటి బొచ్చడి చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఎప్పుడైనా సరే ట్రాఫిక్ రోడ్డు ఎక్కినప్పుడు ఒక క్లియర్ గా ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటూ, లేదు ఎవరో ఒకరు తప్పు చేస్తుంటారు అంటే కొంచెం నెమ్మదిగా స్లోగా ఉంటే ఇలాంటి యాక్సిడెంట్లు చాలా వరకు తగ్గించవచ్చు. ఎక్కడికాడికి రూల్స్ అన్ని టైట్ చేసేసారు, అన్ని క్లియర్ గా రూల్స్ పాటిస్తున్నారు, అయినా కానీ ఇలాంటి యాక్సిడెంట్లు అవుతున్నాయి. అసలు దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? ఇది ఎవరు తప్పిదాం అనుకుంటున్నారు? హైదరాబాద్ లో రోజుకి సగటున ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి కారణం ఎవరు అనుకుంటున్నారు? నిజంగా ఈ వాహనదారులు సరైన రూల్స్ పాటించక జరుగుతున్నాయా, లేదు ఇంకేమైనా అవేర్నెస్ తీసుకొని రావాలా గవర్నమెంట్ నుంచి? మీరేమనుకుంటున్నారో డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి.